ఈ దినము ఒక ప్రత్యేకమైన దినమండి. మన దేశమంతా ఈ దినాన్ని ఫాదర్స్ డేగా జరుపుకుంటుంది. తండ్రుల దినోత్సవముగా మన భారతదేశమంతా జరుపుకునేదిగా ఉంది. ఈ ఉదయకాల సమయమందు మన పరలోకపు తండ్రి గురించి, మన శారీరకమైన తండ్రి గురించి మనము ధ్యానం చేద్దాం. క్రైస్తవులుగా మనకు ముగ్గురు తండ్రులు ఉంటారండి. ఆధ్యాత్మికంగా మనం ఉండగా క్రైస్తవులకి ముగ్గురు తండ్రులు ఉంటారు. మొదటి తండ్రి ఎవరంటే పరలోకపు తండ్రి, రెండవదిగా శారీరకమైన తండ్రి, మూడవదిగా ఆత్మీయ తండ్రి. ఎంతమంది తండ్రులు ఉంటారండి? మొదటిగా ఎవరు? పరలోకపు తండ్రి, రెండవదిగా శారీరకమైన తండ్రి, మూడవదిగా ఆత్మీయ తండ్రి. తండ్రులు ఈ లోకంలో మనము ఈ లోకమంతటిని పరిశీలించినట్లయితే తల్లి ప్రేమ గురించి అందరూ చెప్పేవారుగా ఉంటారు. కానీ తండ్రి ప్రేమ బయటకు కనబడేదిగా ఉండదు. ఈ ఉదయకాల సమయమందు తండ్రి ప్రేమ గురించి మనము ధ్యానం చేద్దాం. తండ్రి ఏం చేస్తాడండి అంటే కుటుంబం కొరకు కష్టపడేవాడుగా ఉంటాడు. ఈ లోకాన్ని మనం పరిశీలించినట్లయితే తండ్రులు ఎలా ఉంటారండి అంటే కుటుంబం కొరకు కష్టపడేవారుగా ఉంటారు. వారి కొరకు కాకుండా, వారి సొంత పనుల కొరకు కాకుండా, వారి ఆనందాన్ని చూసుకోకుండా ఎవరి కొరకు కష్టపడతారండి? వారి పిల్లల కొరకు, వారి కుటుంబం కొరకు కష్టపడేవారుగా ఉంటారు. వారి పిల్లల కొరకు అనేకమైన త్యాగాలను తండ్రులు చేసేవారుగా ఉంటారు. ఈ ఉదయకాల సమయమందు మనము పరిశీలించినట్లయితే తండ్రులను మనము ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నావు అని వారిని అడిగినట్లయితే వారు ఏం చెప్తారండి అంటే, మా పిల్లల కోసం మేము కష్టపడుతున్నామండి, మేము ఇంతగా కష్టపడుతుంది రాత్రనక పగలనక మేము ఎవరి కోసం కష్టపడుతున్నామండి అని వారిని మనం అడిగినట్లయితే వారు ఏమని సమాధానం చెప్తారండి అంటే, మా పిల్లల కోసం మేము కష్టపడేవారుగా ఉంటున్నాం, వారి భవిష్యత్తు కోసం, వారు మంచి భవిష్యత్తు వారికి అందించాలని మేము వారి కోసం కష్టపడేవారుగా ఉంటున్నామని తండ్రులు చెప్పేవారుగా ఉంటారు. మన జీవితంలో తండ్రులు ఏం చేస్తారండి అంటే పిల్లలను ప్రేమించేవారుగా ఉంటారు. ఏం చేస్తారండి? ప్రేమించేవారుగా ఉంటారు. మన పరలోకపు తండ్రి కూడా మనలను ప్రేమించిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. మన పరలోకపు తండ్రి మనలను ప్రేమించిన వాడుగా ఉన్నాడు. ఎంతగా ప్రేమించాడంటే, ఎంతగా మన పరలోకపు తండ్రి మనలను ప్రేమించాడండి అంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. చాలండి. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉందండి అంటే, పరలోకపు తండ్రి లోకాన్ని ఎంతో ప్రేమించిన వాడుగా ఉన్నాడు. ఆయన ప్రేమించి మన కొరకు ఏం చేశాడండి అంటే తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. మన కొరకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. మనము నశింపకుండా నిత్య జీవము పొందాలని మన పరలోకపు తండ్రి ఆయన కుమారుణ్ణి మనకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో
దేవుడు తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. మనము నిత్య జీవమునకు వారసులవ్వాలని, మనము ఇంకా పాపములో ఉండగా, శాపకరమైన జీవితంలో ఇంకనూ మనము పాపములోనే ఉండగా మన కొరకు ఆయన కుమారుణ్ణి మనకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో ఆయన ఏం చేశాడండి అంటే, మనము నిత్య జీవం పొందాలని తన కుమారుణ్ణి మరణానికి అప్పగించిన వాడుగా ఉన్నాడు. పరలోకపు తండ్రి తన కుమారుణ్ణి మరణానికి అప్పగించిన వాడుగా ఉన్నాడు. ఎవరి కొరకు తన కుమారుని మరణానికి అప్పగించాడండి? మన కొరకు. మనము రక్షణ పొందాలని, మన పాపము నుంచి మనం విడుదల పొందాలని, మనం శాప దుఃఖకరమైన జీవితాల నుంచి విడుదల పొందాలని మన పరలోకపు తండ్రి ఆయన కుమారుని మనకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. ఆయనను మరణానికి అప్పగించిన వాడుగా ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదండి అంటే, ఆయన కుమారుణ్ణే మనకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. మన పరలోకపు తండ్రి ప్రేమ ఎంత గొప్పదండి అంటే, ఆయన ప్రేమ అమూల్యమైనది, ఆయన ప్రేమ అపారమైనది, ఆయన ప్రేమ వర్ణించదగినది కాదండి. ఆయన ప్రేమ ఎంతగా ప్రేమించాడంటే, తన కుమారుణ్ణి మరణానికి అప్పగించడానికి కూడా వెనకానని వాడుగా ఉన్నాడు. మన జీవితంలో దేవుడు మనలను ప్రేమించి ఆయన కుమారుణ్ణి మనకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. ఆయన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు అప్పగించిన వాడుగా ఉన్నాడు. ఆయన మన జీవితంలో మనం పాపము నుంచి విడుదల పొందాలని, మనము శాప దుఃఖకరమైన జీవితాల నుంచి విడుదల పొందాలని తన అద్వితీయ కుమారుణ్ణి మరణానికి అప్పగించిన వాడుగా ఉన్నాడు. మనము దేవుడు మొదటిగా మన జీవితంలో ప్రేమించి ఏం చేశాడండి అంటే, తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. రెండవదిగా, పరలోకపు తండ్రి మన జీవితంలో ఏం చేశాడండి అంటే, ఆయన మనలను ప్రేమిస్తున్నాడు గనుక ఏం చేస్తాడండి అంటే, తండ్రి కుమారులను ప్రేమించినప్పుడు ఏం చేస్తాడో తెలుసా అండి? సామెతలు గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. తండ్రి తనకిష్టమైన కుమారుణ్ణి గర్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. చాలండి. ఇక్కడ తండ్రి ఎవరిని గద్దిస్తాడండి? ఇష్టుడైన కుమారుణ్ణి గద్దించేవాడుగా ఉంటాడు. మన జీవితంలో మన తండ్రి గద్దిస్తున్నాడంటే దాని అర్థం ఏంటండి? ఆయన మనలను ప్రేమిస్తున్నాడని అర్థం. మన శారీరకమైన తండ్రి మనలను గద్దించేవాడుగా ఉంటాడు. మన ఆత్మీయ తండ్రి గద్దించేవాడుగా ఉంటాడు. ఎందుకు గద్దిస్తారు? వారి గద్దింపులో కోపం, మన మీద కోపం లేదు, మన మీద ద్వేషం కాదు కానీ ఎందుకు వారు గద్దించేవారుగా ఉంటారంటే, మనలను ప్రేమిస్తున్నారు. వారు మనలను ప్రేమిస్తున్నారు గనక గద్దించేవారుగా ఉంటారు. ఎందుకు వారు మన మీద కోప్పడతారండి అంటే, మనము త్రోవ తప్పిపోకుండా ఉండాలని, అపాయకరమైన మార్గంలో మనం నడవకుండా ఉండాలని, చెడు నడతలో మనం నడవకుండా ఉండాలని, పాపంలో పడిపోకూడదని వారు మనలను గద్దించేవారుగా ఉంటారు. వారి గద్దింపుకు మనము లోపడేవారుగా ఉండాలి. తండ్రి ఏం చేస్తాడండి అంటే, తనకు ఇష్టమైన కుమారుణ్ణి గద్దించేవాడుగా ఉంటాడు. మన తండ్రి మనలను గద్దిస్తున్నాడంటే ఆయన మనలను ప్రేమిస్తున్నాడని మనము అర్థం చేసుకునేవారుగా ఉండాలి. అంతేగాని అమ్మో మా నాన్నగారు మమ్మలను దండిస్తున్నారు, మా నాన్నగారు మా మీద కోప్పడుతున్నారని వారి మీద ద్వేషం పెంచుకునేవారుగా ఉండకూడదు. మన జీవితంలో వారు మనలను
మన మీద కోప్పడుతున్నారంటే అర్థం ఏంటండి అంటే వారు మనలను ప్రేమించేవారుగా ఉంటున్నారు. మన పరలోకపు తండ్రి కూడా మనలను గద్దిస్తున్నాడంటే, వాక్యము ద్వారా మనలను గద్దిస్తున్నాడంటే, ఆయన మన జీవితంలో దైవజన ద్వారా మనలను గర్దిస్తున్నాడంటే అర్థం ఏంటండి అంటే ఆయన మనలను ఇంకా ప్రేమించేవాడుగా ఉన్నాడు. ప్రేమించిన కుమారుని తండ్రి గద్దించేవాడుగా ఉంటాడు. ఆ గద్దింపుకు మనము లోబడేవారుగా ఉండాలి. ఆయన మనలను గద్దిస్తున్నాడని, మనలను దండిస్తున్నాడని, మన మీద కోపపడుతున్నాడని ద్వేషాన్ని పెంచుకునేవారుగా ఉండకూడదు. ఉదాహరణకు చిన్నపిల్లలకు వారు ఐస్ క్రీమ్ కావాలని మారం చేస్తే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వారిని తినకూడదని మొదటిగా గద్దించేవారుగా ఉంటారు. ఇంకా వారు మారం చేస్తే ఏం చేస్తారంటే వారిని కొట్టేవారుగా కూడా ఉంటారు. వారి గద్దింపులో వారు గద్దించారంటే, వారు కోపపడ్డారంటే అక్కడ అర్థం ఏంటండి? వారి జీవితంలో ఎందుకు కోపపడ్డారంటే ఆ ఐస్ క్రీమ్ తింటే వారి జీవితంలో ఏం జరుగుతుంది అంటే వారు అనారోగ్యస్తులు అవుతారు. వారి జీవితంలో వారు అనారోగ్యస్తులుగా కాకూడదని వారు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలను గద్దించేవారుగా ఉంటారు. మన జీవితంలో అక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే వారి మీద కోప్పడుతున్నారంటే అర్థం ఏంటంటే వారిని ప్రేమిస్తున్నారని అర్థం చేసుకోవాలి. కానీ చిన్నపిల్లలు ఏమనుకుంటారు? మా నాన్న మమ్మలను తిట్టాడు, మా అమ్మ మమ్మలను తిట్టింది అంటే వారికి మేము ఇష్టం లేదనుకుంటారు. కానీ ఎవరి మీద తల్లిదండ్రులు కోప్పడతారంటే వారిని బాగా ఇష్టమైన పిల్లల మీద కోప్పడేవారుగా ఉంటారు. వారిని సరి అయిన మార్గంలో నడిపించాలని, వారు అపాయకరమైన మార్గంలో నడవకూడదని తల్లిదండ్రులు పిల్లలను గద్దించేవారుగా ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో మనం లోకాన్ని పరిశీలించినట్లయితే యవనస్తులను తండ్రి ఏం చేస్తాడంటే గద్దించేవాడుగా ఉంటాడు. నువ్వు వ్యసనాలకు పాలు కాకూడదని, నువ్వు బయట తిరగకూడదని యవనస్తులను తండ్రి గద్దించేవాడుగా ఉంటాడు. ఆ గద్దింపు వారికి ఎలా ఉంటుందండి అంటే వారి జీవితంలో మా నాన్న మమ్మల్ని బయటికి పంపించడు, మా నాన్న దేనికి ఒప్పుకోడు, ఇతరుల తల్లిదండ్రుల వలె మా నాన్న మమ్మల్ని బయటికి పంపించడు, మాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదని అనుకుంటారు. కానీ అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎందుకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదంటే వారి జీవితంలో ఎందుకు బయటికి పంపించట్లేదంటే వారు బయటకు వెళ్తే బయట పరిస్థితులు ఎలా ఉంటాయండి అంటే వారు బయటకు వెళ్ళినప్పుడు వారికి ఏ ప్రమాదం వస్తుందో అని వారు ముందుగానే గ్రహించిన వారుగా ఉంటారు. ఆల్రెడీ వారికి తెలుసు. ఎందుకంటే వారికి ముందుగా ఎందుకు తెలుసు అంటే వారు ఆల్రెడీ ఆ జీవితాన్ని దాటి వచ్చిన వారుగా ఉన్నారు. తండ్రులు ఆ వయసు నుంచి ముందుకు వచ్చిన వారుగా ఉన్నారు. కాబట్టి వారి జీవితంలో వారు బయటికి వెళ్తే ఏ ప్రమాదం వస్తుందో తల్లిదండ్రులకు ముందే తెలుసు. అందుకే యవనస్తులను వారిని ఏమని చెప్తారంటే మీరు బయటికి వెళ్ళొద్దని చెప్పేవారుగా ఉంటారు. కానీ యవనస్తులు ఎలా అర్థం చేసుకుంటారంటే మాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు, మా జీవితంలో మేమంటే మా తల్లిదండ్రులకు ఇష్టం లేదనుకుంటారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందండి అంటే ఇష్టమైన కుమారుణ్ణి గద్దించేవారుగా ఉంటారు. వారు ప్రేమించే కుమారుణ్ణి తండ్రి గద్దించేవాడుగా ఉంటాడు. మన ఆత్మీయ తండ్రి కూడా నిన్ను గద్దిస్తున్నాడంటే నువ్వు సరిచేయబడాలని, నీ ఆధ్యాత్మిక జీవితంలో లోటుపాట్లు పూడ్చబడాలని, నీ ఆధ్యాత్మిక జీవితంలో నీవు అత్యున్నతమైన స్థానానికి వెళ్ళాలని నీ ఆత్మీయ తండ్రి నిన్ను గద్దించేవాడుగా ఉంటాడు. కానీ మనం ఎలా ఉంటాం? గద్దిస్తే తిరుగుబాటు చేసేవారుగా ఉంటాం. అలా ఉండమని దేవుని వాక్యం సెలవివ్వట్లేదు. కానీ గద్దించినప్పుడు మనము ఏం చేయాలంటే లోబడేవారుగా ఉండాలి. ఆమేన్. తండ్రి మాటకు విధేయత చూపేవారుగా ఉండాలి. మొదటిగా
మన పరలోకపు తండ్రి మనలను ప్రేమించి ఏం చేశాడండి అంటే ఆయన కుమారుణ్ణి మనకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. మనము నిత్య జీవ వారసులవ్వాలని ఆయన కుమారుణ్ణి మనకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. రెండవదిగా ప్రేమించిన తండ్రి ఏం చేస్తాడంటే గద్దించేవాడుగా ఉంటాడు. ఆమేన్. మన జీవితంలో తండ్రి గద్దించేవాడుగా ఉంటాడు. తండ్రి త్యాగం చేసేవాడుగా ఉంటాడు. మరి పరలోకపు తండ్రి ఆయన కుమారుని మన కొరకు త్యాగం చేసిన వాడుగా ఉన్నాడు. ఆయన కుమారులుగా కుమార్తెలుగా దేవుని పిల్లలుగా మనము పిలువబడుతున్నప్పుడు మనము ఎలా జీవించాలండి? ఎలా జీవించాలి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఎలా జీవించారు? తండ్రి ఆయన కుమారుడుగా ఎలా జీవించాడంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త. యేసు ఇప్పటికి కానిము నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. చాలండి. దేవుని కుమార్తెలుగా కుమారులుగా పిలువబడుతున్న మనము ఎలా జీవించాలి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కుమారుడు, తండ్రి కుమారుడు ఎలా జీవించాడంటే ఇక్కడ పరలోకపు తండ్రి ఏమని సెలవిస్తున్నాడంటే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆయన ఎలా జీవించాడంటే ప్రియ కుమారుడుగా జీవించాడు. నా ప్రియ కుమారుడు అంటే ప్రియమైన కుమారుడు అన్న మాటకు అర్థం ఏంటంటే నాకు ఇష్టమైన కుమారుడు. ఇంకొక అర్థం ఏంటండి అంటే నేను ప్రేమించే కుమారుడు అని అర్థం. ఆయన ఎలా జీవించాడంటే దేవునికి ఇష్టమైనట్టుగా జీవించిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. మనము కూడా ఎలా జీవించాలి అంటే దేవునికి ఇష్టమైనట్లుగా మనము జీవించేవారుగా ఉండాలి. దేవుని కుమారులు కుమార్తెలుగా మనము పిలువబడుతున్నప్పుడు ఎలా జీవించాలి అంటే ఆయనకు ఇష్టమైనట్టు మనము జీవించేవారుగా ఉండాలి. ఎప్పుడు మనం ఆయనకి ఇష్టమైనట్టుగా జీవించగలుగుతామంటే ఆయన యందు మనము విశ్వాసం ఉంచినప్పుడు ఆయనకి ఇష్టలుగా మనము పిలువబడతాము. ఆయనకు ఇష్టలుగా మనము జీవించగలుగుతాము. కుమారులు కుమార్తెలు అని మనము పిలువబడుతున్నప్పుడు మొదటిగా మన జీవితంలో ఎలా జీవించాలి అంటే ఆయనకు ఇష్టమైనట్టుగా జీవించాలి. రెండవదిగా పరలోకపు తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పిన మాట ఏంటంటే ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మనము కూడా ఎలా జీవించాలి అంటే మన దేవునిని మనము ఆనందింపచేసేవారుగా, మన జీవితము ద్వారా దేవునిని సంతోషింపజేసేవారుగా మనము జీవించేవారుగా ఉండాలి. మన పరలోకపు తండ్రిని మనము ఆనందింపజేసేవారుగా ఉండాలి. మన శారీరకంగా కనిన మన తండ్రిని మనము ఆనందింపజేసేవారుగా ఉండాలి. మనలను ఆధ్యాత్మికంగా నడిపిస్తున్న మన ఆత్మీయ తండ్రిని మనము ఆనందింపజేసేవారుగా ఉండాలి. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి గురించి పరలోకపు తండ్రి ఏమని చెప్తున్నాడంటే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మన గురించి కూడా మన శారీరకంగా కన్న తండ్రి ఏమని చెప్పాలంటే నా ప్రియ కుమారుని బట్టి నేను ఆనందిస్తున్నాను. మన ఆత్మీయ తండ్రి ఏం చెప్పాలి అంటే మన గురించి ఏమని సాక్ష్యం ఇవ్వాలంటే నా ప్రియ కుమారుని బట్టి, నా ప్రియ కుమార్తెను బట్టి నేను ఆనందిస్తున్నానని సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. ఎప్పుడు
వారు మన గురించి ఆనందిస్తారంటే వారు చెప్పిన దాని ప్రకారం మనం నడిచినప్పుడు వారు మన యందు ఆనందించేవారుగా ఉంటారు. వారికి ఇష్టమైనట్టుగా మనం బ్రతికినప్పుడు వారు మన ఎడల ఆనందించేవారుగా ఉంటారు. ఆమేన్. దేవుని కుమార్తెలుగా కుమారులుగా పిలువబడుతున్న మనము మొదటిగా ఎలా జీవించాలి అంటే ఆయనకు ఇష్టమైన వారుగా జీవించేవారుగా ఉండాలి. రెండవదిగా దేవునిని మనము ఆనందింపజేసేవారుగా ఉండాలి. ఆమేన్. మూడవదిగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి గురించి లేఖనం ఏం సెలవిస్తుందండి అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు చదువుదాం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చాలండి. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏమని వ్రాయబడి ఉందంటే మరణము పొందునంతగా విధేయత చూపినవాడంట. ఎవరికి విధేయత చూపాడంటే మన పరలోకపు తండ్రి మాటకు విధేయత చూపినవాడుగా ఉన్నాడు. ఆమేన్. మనము కూడా ఎలా ఉండాలి అంటే మన జీవితంలో మన పరలోకపు తండ్రికి ఆయన మాటకు విధేయత చూపేవారుగా ఉండాలి. ఆమేన్. మనలను శారీరకంగా కనిన తండ్రి మాటకు విధేయత చూపేవారుగా ఉండాలి. ఎంతమంది తండ్రుల మాటకు విధేయత చూపుతున్నారండి? ఈ ఉదయకాల సమయంలో మనం లోకాన్ని పరిశీలించినట్లయితే యవన బిడ్డలు ఎలా ఉన్నారంటే వారి తండ్రి మాటను వినేవారుగా ఉండరు, వారి మాటలకు ఎదురు చెప్పేవారుగా ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఎలా జీవించాడండి అంటే తండ్రి మాటకు విధేయత చూపిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. మనము కూడా ఎలా ఉండాలి అంటే విధేయత చూపిన వాడుగా ఉండాలి. ఎంతగా తండ్రి మాటకు విధేయత చూపాడండి అంటే మరణము పొందినంతగా విధేయత చూపిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో కూడా మనము తండ్రి మాటకు విధేయత చూపాలి. మన పరలోకపు తండ్రి మాటకు విధేయత చూపాలి. మనల్ని శారీరకంగా కనిన తండ్రి మాటకు విధేయత చూపాలి. ఆధ్యాత్మికంగా మనలను నడిపిస్తున్న తండ్రి మాటకు విధేయత చూపాలి. మనలను మనం పరిశీలించినట్లయితే ఎంతమంది విధేయత చూపుతున్నామండి? ఎంతమంది విధేయత చూపుతున్నాం? వారి మాటకు మనము లోబడుతున్నామా? వారు ఏదైనా మనకు చేయమని చెప్తే చేసేవారుగా ఉంటామా? వారు చెప్పిన మాట చేయం కానీ మనకు నచ్చినవి మనము చేసేవారుగా ఉంటాం. మన ఆలోచనలు మనము నెరవేర్చుకునేవారుగా ఉంటాం. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు విధేయత చూపిన వాడుగా ఉన్నాడు. ఎంతగా విధేయత చూపాడంటే మరణము పొందినంతగా. మన జీవితంలో కూడా మరణము మనకు ఎదురైన ఆ మాటకు మనము ఎలా ఉండాలి అంటే విధేయత చూపేవారుగా ఉండాలి. ఆమేన్. అప్పుడు ఆయనకు మనము ఇష్టమైన కుమారులుగా కుమార్తెలుగా పిలువబడేవారుగా ఉంటాం. ఈ ఉదయకాల సమయమందు మనము మన తండ్రులకు విధేయత చూపాలి. మన ఆధ్యాత్మిక తండ్రికి విధేయత చూపేవారుగా ఉండాలి. ఏదైనా మనకు పని అప్పగిస్తే ఆ పని అంతా పూర్తి చేసే వరకు మనము ఆ పని అంతా పూర్తి చేసేవారుగా ఉండాలి. కానీ మనం అలా ఉంటున్నామా? అక్కడ తండ్రి ఉన్నంతసేపు మన ఆత్మీయ తండ్రి ఉన్నంతసేపు పని చేస్తాము. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనం కూడా వెళ్ళిపోయేవారుగా ఉంటాము. మనకి ఏదైనా పని అప్పగిస్తే సగం చేసి సగం వదిలేసేవారుగా ఉంటాం. ఇంకా మనం ఎలా ఉంటామంటే వారి మాటకు విధేయత చూపం కానీ మన ఆలోచనలు మన సొంత నిర్ణయాలను మనము నెరవేర్చేవారుగా ఉంటాం. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆలోచనలు నెరవేర్చిన వాడుగా లేడు.
ఆయన మాటలు, ఆయన ఉద్దేశాలు నెరవేర్చుకునే వాడుగా లేడు, కానీ తండ్రి మాటకు విధేయత చూపిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో మనం కూడా ఎలా ఉండాలి అంటే, మన ప్రభు అయిన యేసు, మన పరలోకపు తండ్రికి విధేయత చూపేవారుగా ఉండాలి. నాలుగవదిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వ్రాయబడిన మాట ఏంటండి అంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుదాం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాణ్ణి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చి తిని. చాలండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి చిత్తాన్ని నెరవేర్చారండి? తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వారుగా ఉన్నారు. ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు ఆయన నెరవేర్చుకుని వాడుగా లేడు. ఎవరి ఉద్దేశాలు నెరవేర్చాడండి? తండ్రి ఉద్దేశాలను నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. తండ్రి చిత్తానికి లోబడిన వాడుగా ఉన్నాడు. నీవు మరణము పొందాలని, సిలువ మరణము పొందాలని తండ్రి చెప్పిన వాడుగా ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటకు లోబడి తండ్రి చిత్త ప్రకారం అంతా చేసిన వాడుగా ఉన్నాడు. మనము ఆయన చిత్తానికి లోబడేవారుగా ఉంటున్నామా? ఆయన చిత్తానికి మనము అప్పగించుకునేవారుగా ఉంటున్నామా? ఇంకా మన సొంత ఆలోచనలు మనము నెరవేర్చుకునేవారుగా ఉంటాం. మన ఉద్దేశాలు మనము నెరవేర్చుకునేవారుగా ఉంటాం. మన ఉద్దేశాలు మనం నెరవేర్చుకొని, మన ఆలోచనలు మనం నెరవేర్చుకుంటే ఆయన కుమార్తెలుగా మనం పిలువబడమండి. ఆయన కుమారులుగా మనం పిలువబడము. ఆయన పిల్లలుగా మనం ఎప్పుడు పిలువబడతామంటే, ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చినప్పుడు. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చగలిగితే ఆయన కుమార్తెలుగా, కుమారులుగా మనము పిలువబడేవారుగా ఉంటాం. మొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి నుంచి మనం నేర్చుకున్న పాఠం ఏంటండి అంటే, ఆయన కుమార్తెలుగా, కుమారులుగా మనము కూడా పిలువబడాలి అంటే మొదటిగా ఎలా జీవించాలండి? మన పరలోకపు తండ్రికి ఇష్టలుగా జీవించాలి. రెండవదిగా మన పరలోకపు తండ్రిని మనము ఆనందింపచేసేవారుగా ఉండాలి. మూడవదిగా మన పరలోకపు తండ్రికి మనము విధేయత చూపేవారుగా ఉండాలి. నాలుగవదిగా మన పరలోకపు తండ్రి చిత్తాన్ని మనము నెరవేర్చేవారుగా ఉండాలి. మన పరలోకపు తండ్రిని మనము ఆనందింప చేయగలిగితే, ఆయన ఇష్ట ప్రకారంగా మనం నడవగలిగితే, ఆయనకు మనం విధేయత చూపగలిగితే, ఆయన చిత్త ప్రకారంగా మనం నడవగలిగితే, మనము కూడా ఆయన కుమార్తెలుగా, కుమారులుగా పిలువబడతాము. ఉదయకాల సమయమందు మనము ధ్యానించినట్లయితే, ఆయన కుమార్తెలుగా, కుమారులుగా పిలువబడాలి అంటే మొదటిగా మన జీవితంలో ఎలా ఉండాలండి? ఆయనకి ఇష్టలుగా ఉండాలి. రెండవదిగా మన పరలోకపు తండ్రిని ఆనందింప చేసేవారుగా ఉండాలి. మూడవదిగా విధేయత చూపేవారుగా ఉండాలి. నాలుగవదిగా ఆయన చిత్త ప్రకారం మనము నడిచేవారుగా ఉండాలి. మన పరలోకపు తండ్రికే కాదండి, మనలను శారీరకంగా కనిన తండ్రికి కూడా మనం ఎలా ఉండాలి అంటే, వారికి ఇష్టమైనట్టుగా జీవించేవారుగా ఉండాలి. వారిని ఆనందింప చేసేవారుగా ఉండాలి. వారి మాటకు మనము లోబడేవారుగా ఉండాలి. వారి చిత్త ప్రకారం మనము చేసేవారుగా ఉండాలి. ఎంతమంది మన తండ్రులకు మనము విధేయత చూపగలుగుతున్నాం? వారి చిత్తాన్ని మనం ఎంతమంది చేయగలుగుతున్నామండి? ఉదయకాల సమయం ముందు మనం ధ్యానించినట్లయితే మనము ఎలా జీవించాలి అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి వలె మన పరలోకపు తండ్రికి ఇష్టమైనట్లుగా మనము జీవించేవారుగా ఉండాలి. ఆయనకు మనము విధేయత చూపేవారుగా ఉండాలి. అప్పుడు ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనము పిలువబడతాము. ఆమేన్.
మొదటిగా మొదటిగా నేనేం చెప్పానండి అంటే, మన పరలోకపు తండ్రి మనలను ప్రేమించిన వాడుగా ఉన్నాడు. ఆయన ప్రేమించి ఏం చేశాడండి అంటే, తన కుమారుని మనకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో మనము పాపంలో పడిపోకుండా మనలను పాపము నుంచి విడుదల పొందాలని, శాప దుఃఖకరమైన జీవితం నుంచి మనము విడుదల పొందాలని, నిత్య జీవమునకు మనము వారసులు అవ్వాలని ఆయన కుమారుని మనకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. రెండవదిగా, ప్రేమించిన తండ్రి ఏం చేస్తాడంటే గద్దించేవాడుగా ఉంటాడు. మన జీవితంలో ఆయన గద్దింపుకు మనము లోబడేవాడుగా ఉండాలి. ఈ ఉదయకాల సమయమందు తండ్రి మనలను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించి మన కొరకు త్యాగం చేసిన వాడుగా ఉన్నాడు. ఆయన కుమారులుగా పిలువబడుతున్న మనం ఎలా జీవించాలంటే, ఆయనకు ఇష్టలుగా మనము జీవించేవారుగా ఉండాలి. రెండవదిగా, ఆయనను ఆనందింపచేసేవారుగా ఉండాలి. మూడవదిగా, మన జీవితంలో ఎలా ఉండాలి అంటే, తండ్రి మాటకు మనము విధేయత చూపేవారుగా ఉండాలి. నాలుగవదిగా, మన జీవితంలో ఎలా ఉండాలి అంటే, తండ్రి చిత్తమునకు మనము లోబడేవారుగా ఉండాలి. ఈ ఉదయకాల సమయమందు మనము ధ్యానించినట్లయితే మరొక కుమారుడు మనకు కనబడతారండి. ఎవరంటే, తప్పిపోయిన చిన్న కుమారుడు. తన జీవితంలో తను ఎలా ఉంటాడండి అంటే, తండ్రి ఆస్తినంతా, తనకు వచ్చే భాగమంతా రాపించుకొని దూరదేశము వెళ్ళి దుర్వ్యాపారం చేసి ఆస్తినంతా పోగొట్టుకొనిన వాడుగా ఉన్నాడు. తన జీవితంలో అంతా కోల్పోయిన వాడుగా ఉన్నాడు. తన జీవితంలో తండ్రి మాటకు విధేయత చూపిన వాడుగా లేడు. తండ్రికి ఆనందాన్ని కలగజేసిన వాడుగా లేడు. తప్పిపోయిన చిన్న కుమారుని గురించి మనం ధ్యానించినట్లయితే, తండ్రి చిత్తానికి లోబడిన వాడుగా లేడు. తన జీవితంలో తండ్రికి ఇష్టమైన కుమారుడుగా అతడు పిలువబడలేదు. ఈ ఉదయకాల సమయమందు ఇద్దరు కుమారులను మీ ముందు నేను ఉంచాను. మొదటిగా మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. రెండవదిగా ఎవరంటే, తప్పిపోయిన చిన్న కుమారుడు. మనం ఎలా జీవించాలి అంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి వలె తండ్రికి విధేయత చూపేవారుగా ఉండాలి. తప్పిపోయిన చిన్న కుమారుని వలె జీవిస్తే మన జీవితం ఎలా ఉంటుందంటే, అంతా కోల్పోయేవారుగా ఉంటాము. మన జీవితంలో ఎలా ఉంటామంటే, తప్పిపోయిన చిన్న కుమారు జీవితాన్ని ధ్యానించినట్లయితే ఎలా ఉంటుందంటే, తనకున్న ఆస్తినంతా కోల్పోయి కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితికి వెళ్ళిపోయిన వాడుగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమందు మనము అలా ఉండాలని ప్రభువైన మన తండ్రి మనలను కోరుకోవట్లేదు, కానీ ఎలా మనం జీవించాలని కోరుకుంటున్నాడంటే, ఆయనకు మనము ఇష్టమైనట్లు జీవించేవారుగా ఉండాలని కోరుకునేవాడుగా ఉన్నాడు. మన జీవితంలో మనము ఎలా జీవించాలి అంటే, ఆయనను మనము ఆనందింపజేసేవారుగా ఉండాలి. మన పరలోకపు తండ్రిని మనము ఆనందింపచేసేవారుగా ఉండాలి. మన పరలోకపు తండ్రికి మనము విధేయత చూపేవారుగా ఉండాలి. ఆయన చిత్త ప్రకారం మనము నడిచేవారుగా ఉండాలి. అప్పుడు మనము ఆయన కుమారులుగా పిలువబడేవారుగా ఉంటాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఏమన్నా అర్థమైందా అండి నేను చెప్పింది? ఏమర్థమైంది? ఆయన మనలను ప్రేమించాడు గనక ఆయన కుమారుని మనకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఎలా జీవించాలి అంటే, ఆయనను మనము ఆనందింపజేసేవారుగా, ఆయనకి ఇష్టమైనట్లుగా మనము జీవించేవారుగా ఉండాలి. మన పరలోకపు తండ్రికి, మన శారీరకపు తండ్రికి, మన ఆత్మీయ తండ్రికి మనము ఇష్టమైనట్లుగా జీవించేవారుగా ఉందుముగాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో
రాత్రికాల సమయంలో హదస్ అని అడిగాను. వారానికి ఒక ప్రసంగాన్ని నువ్వు చెప్పాలి అని చెప్పా పోయిన వారం. మరి రాత్రి అడిగాను, నువ్వు ప్రసంగాన్ని సిద్ధపరచుకున్నావా అంటే సిద్ధపరచుకున్నాను అంది. నిజంగా ఈరోజు తండ్రుల దినోత్సవం అని నాకు తెలియదు. తండ్రుల దినోత్సవం అని నాకు తెలియదు. ఆమె సిద్ధపడింది. నిజమే, లోకంలో అందరూ తల్లి ప్రేమ గురించి చెబుతారు, కానీ తండ్రి ప్రేమ ఎవరు గుర్తించరు. తండ్రి ఎలా ఉంటాడయ్యంటే పిల్లలకి ఒక విలన్ లాగా ఉంటాడు. ఎలా ఉంటాడు? విలన్ లాగా ఉంటాడు. ఎందుకయ్యా అంటే వాడు ఏం చేసినా గద్దిస్తారు, వాడు ఏం చేసినా దండించేవారుగా ఉంటారు. కానీ తండ్రి పడే ప్రయాస తాను తినకపోయినా తన పిల్లలు సంతృప్తిగా తినాలి, నేను కష్టపడిన నా పిల్లలు ఉన్నతంగా ఉండాలి, వారి జీవితాల్లో ప్రయోజకులుగా ఉండాలని తండ్రి కోరుకుంటాడు. ఎలా కోరుకుంటాడో తెలుసా? తన జీవితంలో ఎన్నో త్యాగం చేస్తాడు కుటుంబం కోసం. కుటుంబం కొరకు ఎన్నో త్యాగాలు చేసేవాడుగా ఉంటాడు. నా బిడ్డ మంచి వస్త్రాలు ధరించాలి అని ఏం చేస్తాడో తెలుసా? తాను సిరిగిపోయిన బట్టలు వేసుకున్న కుమార్తెకు మంచి వస్త్రాలు ఇచ్చేవాడుగా ఉంటాడు. అది కనపడుతుందా పిల్లలకి? ఏమంటారు? ఏంటి నాన్న ఏమీ లేనిలాగా ఇట తిరుగుతున్నావు? ఎందుకు ఆయన అలా తిరుగుతున్నాడంటే ఆయన కొనుక్కుంటే పిల్లలకు తక్కువ అవుద్దేమో, నా భార్యకు తక్కువ అవుద్దేమో. ఈరోజున దేవుని పిల్లలుగా తండ్రుల దినోత్సవం రోజున మరి హదస్స చక్కగా వివరించింది. నేను ఎక్కువ చెప్పను, కానీ తండ్రుల దినోత్సవంలో తండ్రి తన పిల్లలను ఏం చేస్తాడో తెలుసా? ప్రేమించేవాడుగా ఉంటాడు. ఏం చేస్తాడు? ప్రేమించేవాడుగా ఉంటాడు. ప్రేమించిన తండ్రి ఏం చేస్తాడు? తనకు కావలసినవన్నీ అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ప్రేమించిన పిల్లలకి ఇప్పుడు తండ్రిని వచ్చి నాన్న నాకు చేప కావాలి అంటే పామునిస్తారా? మంచి ఈవులను మంచి వాటిని తండ్రి ఇచ్చేవాడుగా ఉంటాడు. ఇస్తాడా ఎవడా? మరి మన పరలోకపు తండ్రి కూడా మనకి తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించి పాప శాప దుఃఖకరమైన జీవితాల నుండి మనల్ని విడిపించడానికి తన కుమారుణ్ణి ఈ లోకానికి అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. ఏం చేసిన వాడుగా ఉన్నాడు? అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, నిజంగా మన జీవితాల్లో అంతేకాదు, మన పరలోకపు తండ్రి మనలను ప్రేమించి ఏం చేస్తాడో తెలుసా? పరిశుద్ధాత్మను అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. ఎవరిని? పరిశుద్ధాత్మను మనకి అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. ఈ రోజున మన జీవితాల్లో కావలసిన వాటిని దేవుడే మనకి అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. నీవు ఈ లోకంలో జీవించటానికి అవసరమైన అన్నిటినీ పరలోకపు తండ్రి నీ కోసం అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. ఆయన ప్రేమను గుర్తిస్తున్నావా? నిన్నెంతగా ప్రేమిస్తున్నాడు? ఈ రోజున కుటుంబంలో బిడ్డలు తండ్రి ప్రేమను గుర్తించరు. తండ్రి గద్దించటమే తెలుస్తుంది, తండ్రి కోపపడటమే తెలుస్తుంది. కానీ తండ్రి చేసే త్యాగం ఏంటని? తండ్రి చేసే త్యాగం తాను తినకపోయినా తన బిడ్డలు మంచిగా తినాలని, తాను గెంజి నీళ్ళు తాగి తన బిడ్డలు బిర్యానీ తినాలని ప్రయత్నం చేసేటువంటి తండ్రులు ఎంతోమంది ఉంటారు. కానీ బిడ్డలు వారి ప్రేమను గుర్తించారు. ఎందుకన్నా నువ్వు చెప్తే కన్నారా? ఏమండి, వారికంటే నీకు మంచి భవిష్యత్తే ఇచ్చారు. వారు
ఎంతగా ప్రయాసపడ్డారు, ఎంతగా ఎండలో ఎండారో తెలుసా, ఎంతగా వారు శరీరాన్ని నలగొట్టుకున్నారో తెలుసా. నువ్వు ఉన్నటువంటి పొజిషన్ ఇవ్వటానికి వారి జీవితంలో ఎంతగానో కష్టపడిన వారుగా, ఎంతో ప్రయాసపడిన వారుగా, ఎంతో వారు త్యాగాలు చేసిన వారుగా ఉన్నారు. కానీ ఆ జీవితం నీకు తెలుస్తుందా? చాలామంది పిల్లలు అంటారు, నన్ను ఎందుకు కన్నావు, వాళ్ళు చూడు ఎట్టన్నారు, వీళ్ళు చూడు ఎట్టన్నారు. తండ్రి తన స్తోమతికి మించి, దేనికి మించి? స్తోమతికి మించి నీకు ఇచ్చేవాడుగా ఉంటాడు. ఆమేన్. స్తోమతికి మించి నిన్ను చూసేవాడుగా ఉంటాడు. కానీ నువ్వేం చేస్తావో తెలుసా? తండ్రి ప్రేమను తృణీకరిస్తావు. ఏం చేస్తావు? తండ్రి ప్రేమను తృణీకరిస్తావు. ఈ రోజున పరలోకపు తండ్రి నిన్ను ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమను గుర్తిస్తున్నావా? నీకోసం తన అద్వితీయ కుమారుని పంపించాడే, నిన్ను రక్షించాలని తన కుమారుని సిలువ మరణానికి అప్పగించాడే. నువ్వు గుర్తించగలుగుతున్నావా పరలోకపు తండ్రి యొక్క ప్రేమను? అంతేకాదండి, మనము తండ్రి ప్రేమించినప్పుడు ఏం చేస్తాడు? గద్దిస్తాడు. ఏం చేస్తాడు? చెప్పాలందరూ. గద్దిస్తాడు. గద్దించినప్పుడు తండ్రి ఎలా ఉంటాడు? పిల్లల్ని గద్దిస్తూ ఉన్నాడు అనుకో, మా నాన్న చూసావా అసలు నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వడు, మా అమ్మ చూసావా ఎక్కడికి వెళ్ళనివ్వదు. గద్దించినప్పుడు అర్థం ఏంటో తెలుసా? వారి గద్దింపే నీకు కనపడుతుంది, కానీ ఆ గద్దింపు వెనక దాగి ఉన్నటువంటి ప్రేమ నీకు కనపడదు. ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీవు నీ యొక్క తండ్రికి ఇష్టం గనుక, ఏంటండి ఇష్టం గనుక తండ్రి గద్దిస్తున్నాడు. నీ మీద ఇష్టం లేకపోతే ఎక్కడికి వెళ్ళినా, మాట్లాడండి, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు పట్టించుకోరు. నువ్వంటే అమితమైన ప్రేమ ఉంది కాబట్టి, నువ్వంటే అమితమైన ఇష్టం ఉంది కాబట్టి తనకిష్టమైన కుమారుని తండ్రి ఏం చేస్తాడో తెలుసా? గద్దించేవాడుగా ఉంటాడు. తను ప్రేమించేటువంటి కుమారుని తండ్రి ఏం చేస్తాడు? గద్దిస్తాడు. ఈ లోకంలో పిల్లలకి గద్దింపులు ఇష్టం ఉండవు. ఏముండవు? గద్దింపులు ఇష్టం ఉండవు. స్వేచ్ఛగా వారిని వదిలేస్తే మా నాన్న చాలా మంచోడు అంటాడు, మా అమ్మ చాలా మంచిది అంటారు. కానీ వాళ్ళు ఎందుకు నిన్ను స్వేచ్ఛగా వదలట్లేదో నీకు తెలియదు. ఎందుకో తెలుసా? నిన్ను స్వేచ్ఛగా వదిలేతే లోకంలో ఎక్కడ చెడిపోతావో, ఎక్కడ నువ్వు పతనమైపోతావో, ఎక్కడ నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావో, ఎక్కడ నీవు లేనిపోయినటువంటి సమస్యల్లో ఇరుక్కుంటావో అని వారు ముందుగానే ఎరిగి ఏం చేస్తారో తెలుసా? గద్దించేవారుగా ఉంటారు. నువ్వు అపాయంలో చిక్కుకోకూడదని, నీ జీవితం పాడైపోకూడదని, నువ్వు త్రోవ తప్పిన వ్యక్తిగా ఉండకూడదని తండ్రి గద్దించేవాడుగా ఉంటాడు. ఏం చేస్తాడు? తండ్రి గద్దిస్తాడు. తండ్రి గద్దించినప్పుడు నీకు ఎలా కనపడతాడు? విలన్. ఏంటండి? ఇష్టమైన ఇవ్వలేదనుకో, ఇష్టమైన చోటకు పంపించలేదనుకో, విలన్లా కనపడతాడు. విలన్ కాదు. అక్కడేముందో తెలుసా? అమితమైనటువంటి ఇష్టం ఉంది. అక్కడేముందో తెలుసా? అమితమైన ప్రేమ ఉంది. అమితమైన ప్రేమ ఉంది. ఆ ప్రేమే నిన్నేం చేస్తుందో తెలుసా? గద్దిస్తుంది. లేకపోతే నీ మీద ఇష్టం లేదనుకో, నిన్ను ప్రేమించట్లేదనుకో, నువ్వు ఎక్కడ తిరిగినా, నువ్వేం చేసినా పట్టించుకుంటారా? కానీ పిల్లలు అది గుర్తిస్తారా? మా నాన్న తిడుతున్నాడే అనుకుంటారు, మా నాన్న కొడుతున్నాడే అనుకుంటారు. కానీ దాంట్లో ప్రేమ ఉందని, దాంట్లో అమితమైన ఇష్టం ఉందన్నది ఎంతమంది గుర్తిస్తున్నారండి? ఎంతమంది గుర్తిస్తున్నారు? ఈ రోజున చాలామంది జీవితాలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. అదే మంచి భవిష్యత్తు అనుకుంటున్నారు. తండ్రులు పడే ప్రయాస, తండ్రుల యొక్క ఇష్టం ఏంటో, తండ్రుల యొక్క ఉద్దేశం ఏంటో వాళ్ళకి తెలియదు, పిల్లలకు తెలియదు. మీకేం తెలుసు మమ్మీ, మీకేం తెలుసు డాడీ అంట. తెలియకుండానే నిన్ను కాన్వెంట్లో జాయిన్ చేశారా? తెలియకుండానే నీకు కావలసిన అక్కర్లన్నీ తీర్చారా?
తెలియకుండానే నా కుమారుడు అందరిలాగా కాకుండా మహారాజులాగా ఉండాలి అని వారి స్థితికి మించి నిన్ను పెంచారా? కానీ నువ్విస్తున్నదేంటో తెలుసా? మీకేమీ తెలియదు. ఏమంటారు? మీకేమీ, వాళ్ళని ఇన్సల్ట్ చేస్తారు, వాళ్ళని బాధ పెట్టేవారుగా ఉంటారు. కానీ తండ్రి నిన్ను ప్రేమించి గద్దించేవాడుగా ఉంటాడు. ఇంకో మాట చెప్పనా? హదస్స చెప్తూ చిన్న కుమారుని గురించి చెప్పింది. ఎవరి గురించి? చిన్న కుమారుడు ఎలా ఉన్నాడంటే తన ఇష్టానుసారంగా బ్రతికాడు. తండ్రి ఆస్తిని పంచుకుని దూర ప్రాంతానికి వెళ్ళి ఆస్తినంతా పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? ఆస్తినంతా పోగొట్టుకున్నాడు. దుర్భరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. తండ్రిని కాదనుకుని వెళ్ళిపోయాడు. తండ్రి ఇంటిని కాదనుకుని వెళ్ళిపోయాడు. జీవితంలో సమస్తాన్ని కోల్పోయినా కూడా తండ్రి ఇంటికి తిరిగి వస్తున్న కుమారుని మీద జాలిపడిన వాడుగా ఉన్నాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు ఏం చేస్తాడట? కుమారుని ఎడ చెప్పండి, జాలి పడతాడు. తండ్రి ఏం చేస్తాడు? నీవు దుస్థితికి వెళ్ళిపోతే, నువ్వు సమస్తాన్ని కోల్పోతే, ఈరోజున నీ జీవితంలో అధ్వాన స్థితికి నువ్వు వెళ్ళిపోయినప్పుడు నీ దీనస్థితిని చూసి నీపైన జాలి పడేది ఎవరో తెలుసా? తండ్రే. ఎవరండి? తండ్రి. ఈ లోకంలో నీకు ఆస్తి ఉన్నప్పుడు అందరూ ఉంటారు, కానీ నువ్వేమీ లేనప్పుడు, అన్నీ పోగొట్టుకున్నప్పుడు కూడా నిన్ను తన కౌగిట్లో చేర్చుకొని, నేను ముద్దు పెట్టుకుని నీపైన జాలి పడేది ఎవరో తెలుసా? పరలోకపు తండ్రి. నీ కన్న తండ్రి, నీ ఆత్మీయ తండ్రి నీ మీద ఏం చెప్తారో తెలుసా? జాలి పడేవారుగా ఉంటారు. ఎలా ఉంటారు? జాలి పడేవారుగా ఉంటారు. నిన్ను గద్దిస్తాడు, నిన్ను దండిస్తాడు. నువ్వు ఏడుస్తూ ఉంటే మరలా ఏం చేస్తారో తెలుసా? తండ్రులు జాలి పడతారు. ఏం చేస్తారు? ఒరే నాన్న, ఎందుకు కొట్టానో తెలుసా? ఎందుకు నిన్ను గద్దించానో తెలుసా అని దగ్గరికి తీసుకుని జాలిపడి దాన్ని వివరించి చెప్తారు. కానీ చిన్న కుమారుడు అన్నీ పోగొట్టుకుని ఇంటికి తిరిగి వస్తే, ఏమీ లేనివాడుగా తిరిగి వస్తే తండ్రి ఏం చేసాడో తెలుసా? అల్లంత దూరంలోనే ఉండగానే అతని మీద జాలిపడి పరిగెట్టుకుంటూ వెళ్ళి కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని తన పనివారికి ఆజ్ఞాపించిన వాడుగా ఉన్నాడు. ఏం చేశాడు తెలుసా? వెంటనే నా కుమారునికి స్నానం చేయించి ప్రశస్త వస్త్రములు ధరింపచేసి ఆయనకి కొత్త జోడులు, ఏంటండి, కాళ్లకు కొత్త జోడులు వేయించండి అని చెప్పి తనకి ఉంగరాన్ని పెట్టినవాడుగా ఉన్నాడు. ఏం చేసిన వాడుగా ఉన్నాడు? ఉంగరాన్ని పెట్టినవాడుగా ఉన్నాడు. నిజంగా నువ్వెంత దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నా, నువ్వు ఎంత నీచమైనటువంటి కార్యక్రమాలు చేసినా, సమాజంలో అవమానకరమైనటువంటి పనులు నువ్వు చేసినా, తండ్రి తలదించుకునేటువంటి పనులు చేసినా, తండ్రి నీ మీద జాలిపడి చేర్చుకునేవాడుగా ఉంటున్నాడు. ఎలా ఉంటాడు? చేర్చుకునేవాడుగా ఉంటాడు. నువ్వు చేసిన పనికి నిన్ను ఏం చేయాలో తెలుసా? చేర్చుకోకూడదు. అవమానకరమైన పనులు, తండ్రి తలను దించే పనులు చేశావు. కానీ తండ్రి ఏం చేస్తాడో తెలుసా? జాలి పడతాడు. ఏం చేస్తాడు? అందరు నిన్ను వెలువేసినా కానీ తండ్రి తను చేర్చుకుంటాడు. ఏం చేస్తాడు? తండ్రి చేర్చుకుంటాడండి.
చేర్చుకుని నీ మీద జాలిపడి ప్రశస్తమైన వస్త్రాలు ఇస్తాడు. ఏ వస్త్రాలు? చెప్పులు ఇస్తాడు. అంగుళీకము నీకు పెట్టేవాడుగా ఉంటాడు. ఉంగరాన్ని నీకు పెట్టేవాడుగా ఉంటాడు. ఇదంతా తండ్రి ప్రేమ. ఏంటండి? తండ్రి ప్రేమ. కానీ ఈ రోజున కుమారులు కుమార్తెలు తండ్రి ప్రేమను ఎక్కడ గుర్తిస్తున్నారు? ఏ కుటుంబంలో గుర్తిస్తున్నారు? అసలు తండ్రితో మాట్లాడే కుమారులు ఎంతమంది? తండ్రితో మాట్లాడే కుమార్తెలు ఎంతమంది? గద్దించాడంటే మాట్లాడరు. ఏం చేయరు? గద్దించాడంటే మాట్లాడరు. ప్రేమగా మాట్లాడి నాన్న అని తండ్రితో మాట్లాడిన దినాలెన్ని? తండ్రితో మాట్లాడిన దినాలు ఎన్నండి? ఊరోళ్ళందరితో నువ్వు మాట్లాడతావు, కానీ కన్న తండ్రితో మాట్లాడతావా? ఫ్రెండ్స్తో మాట్లాడతావు. ఫ్రెండ్స్తో ఎంత టైం స్పెండ్ చేస్తావో తెలుసా? కానీ నిన్ను పోషించి, నిన్ను సంరక్షించి, నీకు కావలసిన ఆస్తిని సమకూర్చి, బైబిల్లో ఏం రాయబడి ఉంటుందో తెలుసా? బైబిల్లో ఏం రాయబడి ఉంటుంది అంటే, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం, మంచివాడు తన పిల్లలను ఆమేన్ చెప్పండి. కన్న తండ్రులు ఏం చేస్తారో తెలుసా? తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తారు. ఏం చేస్తారు? చెప్పాలి. వారు గుడిసెల్లో బ్రతికి, ఎలా బ్రతికి? గుడిసెల్లో బ్రతికి, అద్దెళ్లలో బ్రతికి, వారికి ఒక సొంత ఇల్లు ఇవ్వాలని, వారికి కొంత సమకూర్చాలని వారి స్థితికి మించి ప్రయాసపడేవారుగా ఉంటారు. ఆమేన్. వాళ్ళు ఎవరో తెలుసా? బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? మంచి తండ్రి. ఏ తండ్రి? నీ దృష్టికి మీ తండ్రి ఎలాంటి వాడు? చెడ్డోడు. మీ దృష్టికి ఎలాంటి వాడు తెలుసా? తండ్రి విలను. ఏంటండి? మొట్టమొదటి విలను ఎవరయ్యా అంటే తండ్రే. కానీ తండ్రి ఏం చేస్తాడో తెలుసా? ఆయన ప్రేమ ఏంటో తెలుసా? తండ్రి చేసే చూపే జాలేంటో నీకు తెలుసా? ఆయన మంచితనం ఏంటో నీకు తెలుసా? అవి కనపడవు నీకు. సమకూర్చేది ఎవరి కోసం? మాట్లాడండి. రాత్రింపగళ్ళు కష్టపడేది ఎవరి కోసం? పిల్లల కోసమే కదా. గుర్తిస్తున్నారా? పిల్లలు గుర్తిస్తున్నారా? అరే మా నాన్న ఇంత ప్రయాసపడుతున్నాడు, మా నాన్న గుడ్లు వేసి నన్ను కాన్వెంట్లో జాయిన్ చేశాడు. మీ నాన్న పరిస్థితిని అడగండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత. వాళ్ళు చిన్నప్పుడు ఎలా బ్రతికారు? నిన్ను ఎలా పెంచుతున్నారు? మాలాగా మా పిల్లలు ఉండకూడదు. ఏం కోరుకుంటారు? మాలాగా మా పిల్లలు ఉండకూడదు, మహారాజుల్లాగా ఉండాలి, ఉన్న దాంట్లో గొప్పగా నా పిల్లలు ఉండాలని కోరుకుంటారు. మరి వాళ్ళ యొక్క ప్రేమను గుర్తిస్తున్నావా? వాళ్ళ మంచితనాన్ని గుర్తిస్తున్నారా? చాలామంది అంటారు, పిల్లలు ఏమంటారు తెలుసా? నువ్వేం సంపాదించావు అంటావు అని. నువ్వేం సంపాదించావు? పుట్టి 25 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు అయింది. ఏం సంపాదించావు నువ్వు? మీ తండ్రిని ప్రశ్నించేస్తున్నావు. నువ్వేం సంపాదించావు? మరి నువ్వు తెలియగలవు కదా, నువ్వు బలవంతుడు కదా, నువ్వు యవనస్తుడు కదా. నువ్వేం సంపాదించావు? ఈరోజు నాకు గుర్తించాలి. కన్న తండ్రి తన బిడ్డలను దీవించాలని కోరుకుంటాడు. తన బిడ్డలకు ఆస్తిని సమకూర్చాలని కోరుకుంటాడు. తన కన్న తండ్రి ఏం చేస్తాడో తెలుసా? జాలిపడేవాడుగా ఉంటాడు. నీ మీద ఎవడు జాలిపడతాడు? నువ్వు చేసే పనులను చూసి ఎవరు జాలిపడతారు? కానీ నీ తండ్రి నిన్ను ఇంకా ఇంట్లో నుంచి గెంటేయలేదంటే కారణం ఏంటో తెలుసా? జాలిపడ్డాడు, ప్రేమ చూపుతున్నాడు.
నువ్వు చేసిన పనులకి ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు గెంటేయాలి. కానీ ఇంకా గెంటేయలేదంటే అర్థం ఏంటి? నీ మీద జాలిపడ్డాడు. అది గుర్తించో. మొహం సీంబూతులాగా పెట్టుకుని తండ్రితో మాట్లాడరండి. ఎన్ని రోజులైంది తండ్రితో నువ్వు మాట్లాడి? నీ తల్లితో మాట్లాడి ఎన్ని రోజులైంది? 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళిపోతున్నాయి. ఎట్లా వెళ్ళిపోతున్నాయి? నువ్వు కష్టపడితే వెళ్ళిపోయినాయా? ఇన్నేళ్ళు నువ్వు కష్టపడ్డావా? ఇప్పుడు ఏదో కొద్దింత రెక్కలు వచ్చినాయి అని ఏమొచ్చినాయి? రెక్కలు వచ్చినాయి. ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నావో లేకపోతే చిన్న పని చేస్తున్నావో. ఇప్పుడు దాకా ఎవరు పోషించారు? ఇప్పుడు వరకు ఎవరు సంరక్షించారు? ఇప్పుడు వరకు నీకు వరకు సమకూర్చింది ఎవరో? నువ్వు చేసిన దుర్మార్గపు పనులన్నిటిని కూడా సహించి నీ మీద జాలిపడింది ఎవరో? సమాజం అంతా నిన్ను వెళ్ళితే, సమాజం అంతా నిన్ను నీచంగా చూస్తుంటే, అవమానకరంగా చూస్తుంటే నిన్ను విడిచిపెట్టకుండా నా బిడ్డ అని గుండెల్లో చేర్చుకున్నది ఎవరో? నీ తండ్రి కాదా? నువ్వు దూరదేశం వెళ్ళి ఏం వెలగబెట్టావు? ఉన్నవన్నీ పోగొట్టావు. అవునా కదా? చిన్న కుమారుడు ఏం చేశాడండి? దూరదేశం వెళ్ళాడు, మొత్తం పోగొట్టుకున్నాడు. ఆస్తిని పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, తినడానికి తిండి లేదు, ఏమీ లేదు. అప్పుడు దిగాలుగా వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? అన్నీ కోల్పోయి తండ్రి అల్లంత దూరంలోనే చూశాడు. వచ్చేది నా బిడ్డే. తండ్రి అల్లంత దూరంలోనే చూసి ఆగలేక పరిగెట్టుకుంటూ వెళ్ళి కౌగిలించుకుని మెడ మీద పెట్టి ముద్దు పెట్టుకున్న వాడుగా ఉన్నాడు. తనకు కావలసినవన్నీ అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. మరి ఇన్ని అనుభవిస్తున్న నీవు నీ తండ్రిని సంతోషపెట్టగలుగుతున్నావా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రియమైన కుమారుడిగా, ఎలాగా? ప్రియమైన కుమారుడిగా అంటే తనకిష్టమైన కుమారుడిగా, తనకిష్టమైనటువంటి కుమారుడిగా ఈ లోకంలో బ్రతికాడు. అంతేకాదు తండ్రిని ఆనందింపచేశాడట. ప్రభువే ఆ పరలోకపు తండ్రి స్టేట్మెంట్ ఇచ్చాడండి యేసయ్యను గురించి. 33 సంవత్సరాల వయసులో, 30 సంవత్సరాల వయసులో పరలోకపు తండ్రి యేసయ్యను గురించి ఏమి ఇచ్చాడో తెలుసా? ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. తండ్రిని ఆనందింపచేయాలి. ఒక వయసుకు వచ్చిన తర్వాత నీ బాధ్యత ఏంటో గుర్తించి తండ్రికి సహాయకుడిగా, తండ్రి చిత్తం ఏంటో నెరవేరుస్తూ తండ్రిని ఆనందింపజేసేవారుగా ఉండాలి. ఆమేన్. మరి ఎంతమంది పిల్లలు తండ్రుల్ని సంతోషపెట్టేవారుగా ఉంటున్నారు? యవ్వన ప్రాయంలో ఉంటున్నటువంటి పిల్లలు దుఃఖపెడుతున్నారు. ఏం చేస్తున్నారు? దుఃఖపెడుతున్నారు. ఆనందింప చేయట్లా. ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ తన ఇష్టమైన కోరికలు నెరవేర్చుకుంటూ తండ్రికి అవమానం తెచ్చి తండ్రి తలదించుకునేటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. ప్రేమలు, లోక సంబంధమైన వ్యసనాలతో నింపబడుతున్నారండి. ఈరోజున పిల్లలు ఏం చేయాలో తెలుసా? తండ్రిని సంతోషపరిచేవారుగా ఉండాలి. ఏం చేయాలి? మరి మనం సంతోషింపజేస్తున్నామా? సంఘంలో ఉన్న మనం పరలోక తండ్రి ఆనందించగలుగుతున్నాడా? నీ కన్న తండ్రి నిన్ను బట్టి ఆనందించగలుగుతున్నాడా? ఈరోజున ఆత్మీయ తండ్రి నిన్ను బట్టి ఆనందించగలుగుతున్నాడా? నువ్వేం చేస్తున్నావు అసలు? తండ్రిని ఆనందింపజేసే కార్యాలు ఏమైనా చేస్తున్నావా? నువ్వు తలపెట్టినవన్నీ తండ్రికి అవమానం కలగజేసేయే కదా. నువ్వు చేసేయన్నీ తండ్రి తలదించుకునే పనులే కదా. నువ్వు చేస్తున్నవన్నీ కూడా తండ్రి అవమానం పొందేటట్లుగా చేసేవే కానీ ఆనందింపచేస్తున్నావా? సొంత నిర్ణయాలు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నాడో తెలుసా? తండ్రిని ఆనందింపచేసే కుమారుడుగా ఉన్నాడు.
తండ్రికి విధేయత చూపాడు. ఏం చూపాడు? విధేయత చూపాడండి. ఎంతగా విధేయత చూపాడంటే మరణం పొందినంతగా. ఎంతగా? నువ్వు చనిపోవాలి నాయనా అంటే నేను చనిపోతానని అప్పగించుకున్నాడు. ఏం చేశాడండి? తన ప్రాణాన్ని అప్పగించాడు. అంతగా విధేయత చూపాడు. అంతగా విధేయత చూపాడు. తండ్రి చిత్తం అంతా నెరవేర్చాడట. అక్కడ రాయబడిన మాట యోహాను సువార్తలో మనం చదువుకున్నాం కదా. ఏం చేశాడు? తండ్రి చిత్తం అంతానా కొంత మనమండి కూతంత పని చేసి నేను ఇంత చేశా, కానీ తండ్రి చిత్తమంతా నెరవేర్చి తను తాను అప్పగించుకున్నవాడుగా ఉన్నాడు. ఈ రోజున నేనైతే ప్రసంగం ఏమీ చెప్పాలని అనుకుంటున్నా. ఈ మాటలు మన జీవితంలో మనం చేసుకుందాం. పరలోకపు తండ్రిని ఎంత ఆనందింపు చేస్తున్నాం, పరలోకపు తండ్రి యొక్క చిత్తాన్ని ఎంతగా మనం జరిగించేవారుగా ఉంటున్నాం. మన జీవితంలో మనం చేయవలసింది ఎంతగా ప్రభు మనల్ని చూసి ఆనందించగలుగుతున్నాడు. నిన్ను చూసి ఆనందించగలుగుతున్నాడా? ఆనందించేటట్లుగా నువ్వు ప్రవర్తించగలుగుతున్నావా? నిన్ను నీవు ప్రశ్నించుకో. ఈ రోజున తండ్రి అయితే ఏం చేస్తున్నాడో తెలుసా? నువ్వెంతగా తండ్రిని కాదనుకుని వద్దనుకుని వ్యసనాలతో నింపబడిన అన్నీ పోగొట్టుకున్న పరలోకపు తండ్రి ఏం చేస్తున్నాడో తెలుసా? నీపైన జాలిపడేవాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆయన ప్రేమను గుర్తించు. ఆయన ప్రేమను గుర్తించండి. కుటుంబంలో మీ కన్న తండ్రి యొక్క ప్రేమను గుర్తించండి. మీ కన్న తండ్రి యొక్క ప్రేమను గుర్తించండి. వారిని విలన్లాగా చూడమాకండి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. మొకరిద్దమా చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన.